అందరికీ నమస్కారం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అత్యంత పవిత్రమైన మొక్కలలో తులసి మొక్క ఒకటి. తులసి మొక్కలో లక్ష్మీదేవితో పాటుగా ముక్కోటి దేవతలు కొలువై ఉంటారు. భక్తితో తులసిని పూజిస్తే చాలు 33 కోట్ల మంది దేవతలను పూజించినంత పుణ్య ఫలితం లభిస్తుంది. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఖచ్చితంగా కొన్ని నియమాలు పాటించాల్సిందే. అప్పుడే మీ ఇంటికి మంచి జరుగుతుంది. దేవతా స్వరూపమైన తులసి కోట విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. మీ ఇంట్లో తులసి కోట ఉంటే ఏ నియమాలు పాటించాలి, కొత్తగా తులసి కోటను తెచ్చుకోవాలనుకుంటే ఎప్పుడు తెచ్చుకోవాలి, తులసి కోటను ఏ దిశలో పెట్టుకోవాలి, ఆనవాయితీ లేని వారు కూడా తులసిని పూజించవచ్చా, తులసిని పూజిస్తే ఎలాంటి శుభ ఫలితాలు కలుగుతాయో ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. సాధారణంగా చాలామంది ఆడవారు ఉదయాన్నే నిద్రలేచి తులసిని పూజిస్తారు. కానీ సాయంత్రం పూట తులసి కోటలో దీపం వెలిగిస్తే రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఇంట్లో తులసి కోట ఉన్నవారు ఉదయాన్నే తులసికి నీళ్లు పోసి తులసి చుట్టూ 5 ప్రదక్షిణాలు చేసి నమస్కారం చేసుకుంటే సరిపోతుంది. ఒకవేళ ఉదయాన్నే తులసి కోటలో దీపం పెట్టాలంటే ఉదయం 5 గంటల నుండి 6 గంటల్లోపే తులసి కోటలో దీపం వెలిగించాలి. కానీ ప్రతిరోజు సాయంత్రం 6 దాటిన తర్వాత తప్పనిసరిగా తులసి కోటలో దీపం వెలిగించాలి. తులసి కోట దగ్గర చీకటిగా ఉంటే లక్ష్మీ కటాక్షం తగ్గిపోతుంది. అయితే ప్రతిరోజు దీపం వెలిగించలేని వారు ప్రతి శుక్రవారం తప్పనిసరిగా తులసి కోటలో దీపారాధన చేయండి. అయితే తులసి కోటలో వెలిగించే దీపాన్ని నేరుగా నేలపైన పెట్టకూడదు. తమలపాకు పైన దీపం పెట్టి తులసి ముందు వెలిగించాలి. తులసి ముందు వెలిగించే దీపం తూర్పు లేదా ఉత్తర ముఖంగా మాత్రమే వెలిగించాలి. అయితే పొరపాటున కూడా దక్షిణ ముఖంగా దీపం వెలిగించకూడదు. అయితే చాలామంది ఆడవారు తులసిని పూజించేటప్పుడు కర్పూరం వెలిగించి తులసి కోటకు హారతి ఇస్తారు. కానీ ఇలా చేస్తే ఆ కర్పూరం వేడికి తులసి ఆకులు మాడిపోయే ప్రమాదం ఉంటుంది. కాబట్టి తులసి తల్లికి కర్పూర హారతి ఇవ్వకూడదని, కేవలం ధూప దీపాలు మాత్రమే సమర్పించాలని వేద పండితులు సూచిస్తున్నారు. అలాగే తులసి కోటలో ఎక్కువగా పసుపు కుంకుమలు వేయకూడదు. దీనివల్ల తులసమ్మ త్వరగా వడిలిపోతుంది. మీ ఇంట్లో ఉన్న తులసి మొక్క ఎండిపోతే చాలా పెద్ద అరిష్టమని పండితులు చెబుతున్నారు. కాబట్టి తులసి కోట ఎండిపోతే వెంటనే తీసేసి కొత్త మొక్కను నాటుకోండి. అయితే ఎండిపోయిన తులసి మొక్కను బయట పడేయకుండా పవిత్రమైన నదిలో మాత్రమే వేయాలి. తులసి కోట సమీపంలో చెత్త డబ్బాలు, చెప్పులు, చీపుర్లు అస్సలు పెట్టకూడదు. ఇవి ఉంచితే లక్ష్మీదేవి మీ ఇంటిని వదిలి వెళ్ళిపోతుంది. తులసి కోటలో ఖచ్చితంగా ఒక చిన్న రాయిని పెట్టుకోవాలి. శ్రీకృష్ణుని రూపంగా ఆ నల్ల రాయిని పూజించాలి. అలాగే తులసి కోటలో ఒక చిన్న శివలింగాన్ని పెట్టి పూజిస్తే చాలా మంచిది. వాస్తు ప్రకారం ఇంట్లో ఉండే తులసి కోటను ఈశాన్యం, ఉత్తరం లేదా తూర్పు ఈ 3 దిశల్లోనే తులసి కోటను పెంచుకోవాలి. అయితే పొరపాటున కూడా పడమరం మరియు దక్షిణ దిశల్లో తులసిని పెంచకూడదు. ఆడవారికి నెలసరి వచ్చినప్పుడు 5 రోజుల పాటు తులసి మొక్క వైపుకు వెళ్ళకూడదు. నెలసరి సమయంలో తులసికి నీళ్లు పోయడం, దీపం పెట్టడం చేస్తే మహాపాపంగా పరిగణించబడుతుంది. పద్మపురాణం ప్రకారం గంగా నదిలో స్నానం చేస్తే సకల పాపాలు తొలగిపోతాయని నమ్మకం. అయితే నీటిలో కొన్ని తులసి దళాలు వేసుకొని స్నానం చేసినా సరే పుణ్య నదుల్లో స్నానం చేసినంత పుణ్య ఫలితం లభిస్తుందట. తులసిని పూజించే స్త్రీలు జుట్టు విరబోసుకొని దీపారాధన చేయకూడదు. జుట్టును ముడివేసుకొని తలపైన చీర కొంగు వేసుకొని తులసిని పూజిస్తే మీ 5వ తనం వరదిల్లుతుంది. మీ భర్త అదృష్టం కూడా పెరుగుతుంది. మనం పూజించే తులసి కోటకు విత్తనాలు ఎక్కువగా ఉండకూడదు. కాబట్టి ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి మొక్కకు ఉన్న విత్తనాలను కత్తిరించి వాటిని మీ పూజ గదిలో ఉన్న లక్ష్మీదేవి ఫోటో ముందు పెట్టి పూజిస్తే మీ ఇంట్లో ధనవర్షం కురుస్తుంది. తులసి కోటకు ప్రదక్షిణాలు చేసేటప్పుడు కనీసం 3 లేదా 5 ప్రదక్షిణాలు తప్పనిసరిగా చేయాలి. తులసికి ప్రదక్షిణాలు చేసేటప్పుడు ఓం నమో నారాయణాయ అనే మంత్రాన్ని జపిస్తే మీ ఇల్లు సకల ఐశ్వర్యాలతో సుఖ సంతోషాలతో నిండిపోతుంది. స్త్రీలు పొరపాటున కూడా నైటీలు వేసుకుని తులసిని పూజించకూడదు. దీనివల్ల మీ ఇంట్లోకి దరిద్ర దేవత అడుగు పెడుతుంది. పూజించే తులసి మొక్కను ప్లాస్టిక్ డబ్బాలో కాకుండా ఒక మట్టి కుండలో తులసి మొక్కను పెంచుకుంటే మీ ఇంట్లో లక్ష్మీదేవి తాండవిస్తుంది. పూజించే తులసి కోట నుండి తులసి ఆకులు తుంచకూడదు. పూజ కోసం తులసి దళాలు కావాలంటే విడిగా ఒక తులసి మొక్కను పెంచుకోండి. అయితే ఆదివారం, మంగళవారం మరియు శుక్రవారం రోజుల్లో పొరపాటున కూడా తులసి ఆకులను తెంచకూడదు. ముఖ్యంగా ఆదివారం నాడు తులసి కోటను అస్సలు ముట్టుకోకూడదు. ప్రతిరోజు తులసి కోట ముందు బియ్య పిండితో ముగ్గు వేసుకోవాలి. అయితే పొరపాటున కూడా
చాక్ పీస్తో ముగ్గు వేయకూడదు. మన పూర్వీకుల నుండి ఆచారం లేకపోయినా మీ ఇంట్లో తులసి కోటను నిర్భయంగా స్థాపించుకోవచ్చు. దీనివల్ల మీ వంశాభివృద్ధి పెరుగుతుంది. అలాగే తరతరాల తరగని ఐశ్వర్య ప్రాప్తి సిద్ధిస్తుంది. కొత్తగా ఇల్లు కట్టుకొని గృహప్రవేశం చేసేటప్పుడు ఖచ్చితంగా తులసి మొక్కను నాటుకోండి. మీ ఇంటికి అష్టైశ్వర్యాలు కలుగుతాయి. అలాగే కొత్తగా పెళ్ళైన దంపతులు ఖచ్చితంగా తులసి మొక్కను తెచ్చుకొని పూజించండి. దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే సూర్యాస్తమయమైన తర్వాత అంటే చీకటి పడ్డాక తులసి మొక్కను తాకడం కానీ ఆకులు కోయడం కానీ చేయకూడదు. ఎందుకంటే రాత్రి వేళల్లో తులసి మాత నిద్రిస్తుంది. ఇక మీ ఇంటికి ఏదైనా వాస్తుదోషం ఉంటే వాస్తుదోషం ఉన్న దిశలో కృష్ణ తులసి మొక్కను నాటుకోండి. ఆ వాస్తు దోషాన్ని మొత్తం తులసి మొక్క పీల్చేసుకుంటుంది. మన పురాణాల ప్రకారం మీ ఇంట్లో ఏదైనా పెద్ద ప్రమాదం లేదా ఆకస్మిక నష్టం జరగబోయే ముందు మీరు పూజించే తులసి కోట రాత్రికి రాత్రే వాడిపోతుందట. తులసి మొక్కలు 2 రకాలుగా ఉంటాయి. ఒకటి కృష్ణ తులసి, రెండవది శ్రీ తులసి. నల్లగా ఉండే కృష్ణ తులసి, పచ్చగా ఉండే శ్రీ తులసి, ఈ 2 మొక్కలు ఇంట్లో ఉంటే చాలా మంచిది. మీరు పూజించే తులసి కోట కొత్త చిగుళ్లతో కలకలలాడితే ఇక మీ ఇంట్లోకి త్వరలోనే అఖండ లక్ష్మీదేవి రాబోతుందని, అప్పుల బాధలన్నీ తీరబోతాయని సంకేతం. మీ ఇంటి సంపద బాగా పెరగాలంటే మీ తులసి కోటలో రాలిపోయిన 5 తులసి ఆకులను తీసుకొని వాటిని ఒక పసుపు రంగు వస్త్రంలో మూటకట్టి బీరువాలో పెట్టుకోండి. ఇక మీ ఇంటి సంపద విపరీతంగా పెరిగిపోతుంది. తులసి కోటలో బియ్యపిండి దీపం వెలిగించి నమస్కారం చేసుకుంటే డబ్బు కష్టాలన్నీ వెంటనే తొలగిపోతాయి. ఇక మీ పిల్లలు చదువుల్లో వెనకబడితే ప్రతి బుధవారం మీ పిల్లల చేత తులసి మొక్కకు 3 ప్రదక్షిణాలు చేయించండి. అలాగే నేలపైన రాలిన తులసి ఆకులను మీ పిల్లల బుక్స్లో కానీ బ్యాగ్లో కానీ పెడితే మీ పిల్లల జ్ఞాపక శక్తి అద్భుతంగా పెరుగుతుంది. భార్యాభర్తల మధ్య తరచూ గొడవలు ఏర్పడుతుంటే ఏదైనా ఒక శుక్రవారం నాడు తులసి కోట ముందు ముగ్గు వేసి ముగ్గుపైన నెయ్యి దీపం వెలిగిస్తే భార్యాభర్తల మధ్య గొడవలు తగ్గిపోతాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు అలాగే ప్రమోషన్ కోసం ఎదురు చూసేవారు ప్రతి శనివారం నీటిలో కొన్ని పచ్చిపాలు కలిపి ఆ నీటిని తులసి మొక్క మొదట్లో పోస్తే ఉద్యోగం లేని వారికి ఉద్యోగ ప్రాప్తి అలాగే ఉద్యోగంలో ప్రమోషన్లు లభిస్తాయి. మీ మనసులో ఎంతటి కష్టమైన కోరిక ఉన్నా సరే ఏదైనా ఒక శుక్రవారం నాడు ఒక తెల్లటి దారానికి పసుపు రాసి మీ కోరికను మీ మనసులో చెప్పుకుంటూ తులసి కొమ్మకు ఆ పసుపు దారాన్ని కట్టండి. ఇలా చేస్తే మీరు కోరిన కోరికలన్నీ వెంటనే నెరవేరుతాయి. తులసి మొక్కను పూజించడం ఆచారం లేనివారు మొదటిసారి తులసిని ఇంట్లో పెట్టాలనుకుంటే ఏదైనా దేవాలయం నుండి కానీ ముత్తైదుల ఇంటి నుండి కానీ తులసి మొక్కను బహుమతిగా తెచ్చుకుంటే చాలా మంచిది. ఇక శుక్రవారం నాడు మాత్రమే కొత్తగా తులసి మొక్కను ఇంటికి తెచ్చుకోవాలి. ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత తులసి కోటలో ఉన్న మట్టిని తీసుకుని మీ నుదుటిపైన బొట్టులాగా పెట్టుకుంటే మీ జాతకంలో ఉన్న దురదృష్టం తొలగిపోయి విపరీతమైన అదృష్టం పెరుగుతుంది. ఇక మనలో చాలామంది ఇంట్లో ఏదైనా వ్రతం చేసుకునేటప్పుడు పసుపు గణపతిని పూజిస్తారు. పూజ పూర్తయిన తర్వాత ఆ పసుపు గణపతిని తులసి కోటలో పెడుతూ ఉంటారు. అయితే ఇలా అస్సలు చేయకూడదని వేద పండితులు సూచిస్తున్నారు. తులసి కోటలో తులసితో పాటు వేరే మొక్కలను పెంచకూడదు. జాతకంలో శనిదోషం ఎక్కువగా ఉన్నవారు ప్రతి శనివారం తులసి కోటలో నువ్వుల నూనెతో దీపం వెలిగించండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. జై శ్రీ